హలో, నేను మీ సంధ్యాని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎగ్ మునక్కాడ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా పర్ఫెక్ట్‌గా రైస్‌లోకి, రోటీలోకి దేంట్లోకైనా సూపర్ ఉంటదండి ఈ కర్రీ. ఎగ్ మునక్కాడ మసాలా కర్రీకి కావాల్సినవి ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను హాఫ్ బాయిల్ మునక్కాడ ఉడకబెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు, ధనియాలు, కొంచెం చిన్న ముక్క దాచిన చెక్క, ఎండు కొబ్బరి, ఇక్కడ కట్ చేసిన ఆనియన్స్ 3 తీసుకున్నానండి. టమాటాస్ 3 తీసుకున్నాను. వీటిని మనం ముందుగా మిక్సీ పట్టుకుందాము. టమాటో ఆనియన్ ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు. ఇలా ఎచ్చపెచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మీద ఒక బౌల్ పెట్టుకుందాము. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దామండి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు యాడ్ చేయాలి. అది వేగినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ టమాటో పేస్ట్ యాడ్ చేయాలండి. ఆనియన్స్ టమాటో పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేద్దాము. ఆనియన్ పేస్ట్ వేగేలోగా మనం పల్లీలు, ధనియాలు, దాచిన చెక్క కూడా పేస్ట్ పెట్టుకుందామండి. వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. బాగా కలపెట్టుకోవాలండి. ఇప్పుడు మన రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, మన స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలపాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉంచుదాము. ఇప్పుడు మనం ముందుగానే హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేద్దామండి. ఉప్పు కారం అన్ని మునక్కాడలకి ఎగ్స్కి పడతాయి. చూడండి, ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ కూడా యాడ్ చేయాలండి. వాటర్ పోద్దాము. ఇప్పుడు దీంట్లో మీకు సాల్ట్, కారం అనేది స్పైసెస్ సరిపోయాయి లేదో చెక్ చేసుకోవాలండి. కర్రీ అనేది తిక్కుగా కావాలా కొంచెం లూజ్గా కావాలని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేద్దామండి. 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఆయిల్ పైకి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టు. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే. ఈ కర్రీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. చాలా సూపర్ టేస్ట్ ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.